#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ముఠా మేస్త్రి సార్, నా హ్యాండ్స్ మీద, ఫింగర్స్ మీద, థైస్ మీద, లెగ్స్ మీద చాలా హెయిర్ ఉంది, ఇదంతా డోనర్ ఏరియానా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి డోనర్ ఏరియా క్రైటీరియా ఏంటి అంటే, అటువంటి హెయిర్ మన బాడీ మీద లైఫ్ లాంగ్ గ్రో అవ్వగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే ఆ హెయిర్ అనేటువంటివి డిహెచ్టీకి లోన్ అవ్వకూడదు. డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల ఈ హెయిర్ అనేటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఇవాళ ఎఫెక్ట్ అవ్వవో లైఫ్ లాంగ్ ఆ హెయిర్ గ్రో అవుతూనే ఉంటాయి. అంటే ప్రతి హెయిర్ ఏదైతే డిఎస్టీకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదో అదంతా పొటెన్షియల్ డోనర్ ఏరియా. సో డిఎస్టీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే హెయిర్ ఏంటి అంటే ఓన్లీ మన స్కాల్ప్ మీద ఉండే హెయిర్, ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు, దట్ టు సెంట్రల్ ఏరియాలో. ఈ హెయిర్ తప్పిస్తే మన బాడీలో ఏ హెయిర్ కూడా డిహెచ్టీకి ఇన్వాల్వ్ కాదు. కాబట్టి బాడీ హెయిర్ అంతా డోనర్ హెయిర్ లాగా యాక్ట్ చేస్తుంది. కానీ కొన్ని ఏరియాస్లో ఉండే హెయిర్ మాత్రం ఎఫెక్టివ్ డోనర్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బియర్డ్ ఏరియా కానీ లేదా ప్యూబిక్ ఏరియా హెయిర్ కానీ చాలా థిక్గా, ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే చెస్ట్ ఏరియా హెయిర్ కానీ లేకపోతే బ్యాక్ మీద ఉన్న హెయిర్ కానీ కంపారేటివ్గా కొంచెం పల్స్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాగే మనం ఫింగర్స్ మీద ఉండే హెయిర్ కానీ, మన హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, థైస్ మీద ఇక్కడ ఉండే హెయిర్ కూడా డోనర్ హెయిర్గా వాడుకోవచ్చు అంటే డెఫినెట్గా వాడుకోవచ్చు. కానీ వీటి గ్రోత్ రేట్ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. సో 100 గ్రాఫ్ట్లు ఇంప్లాంట్ చేస్తే ఎన్ని గ్రాఫ్ట్లు గ్రో అవుతాయి అనేటువంటి పర్సంటేజ్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో నిజంగా ఇంకా ఎక్కడ డోనర్ ఏరియా లేదు అన్నప్పుడు డెఫినెట్గా లెగ్స్ నుంచి కానీ, హ్యాండ్స్ నుంచి కానీ హెయిర్ని మనం కలెక్ట్ చేసి ఇంప్లాంట్ చేసుకోవచ్చు.